మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 34వ కీర్తన 19వ వచనము. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. నీతిమంతునికి ఎన్నో ఆపదలు కలుగుతాయి, అయినప్పటికీ కూడా దేవుడు విడిపించే దేవుడు ఏంటున్నాడు, రక్షిస్తాడు. అనుక్షణ దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు ఏంటున్నాడు. మనకి ఎన్నో ఆపదలు కలుగుతాయి, అయినప్పటికీ దేవుడు వాటన్నిటిలో నుండి మనల్ని విడిపిస్తాడు. రక్షించే దేవుడు ఏంటున్నాడు, తప్పించే దేవుడు ఏంటున్నాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేసే దేవుడు ఏంటున్నాడు. ప్రతిదిన దేవుని సెల మనం మొరపెట్టే వారిగా ఉండాలి. దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవుని భయభక్తులు మనం కలిగి ఉండాలి. దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి. దేవుడే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఏంటున్నాడు. మన జీవితాల దేవుడు మేలు చేస్తాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుని వైపు చూసేవారిగా మనము ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. దేవుని ఆశ్రయించేవారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి. దేవుడు చేసిన మేలను బట్టి మనం దేవుని స్తుతించేవారి, గణపరిచేవారిగా మనము ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం, ఆశ్రయించబడతాము. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అన్నావు ప్రభా. వాటన్నిటిలో నుండి ప్రభుని విడిపించే దేవుడవు ప్రభా. నువ్వు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడవు నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, నీకు వందనాలు నాయన. మాకు సహాయం చేసే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, అనుక్షణం తండ్రి నాయన తండ్రి తోడు నడిపించే దేవుడు. అయ్యా, తప్పించేవాడవు ప్రభా. నీకు స్తోత్రాలు. సంరక్షించే దేవుడు, భద్రపరిచే దేవుడవు నాయన. అయ్యా, నీకు వందనాలు ప్రభా. తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరాలు తీర్చివాడు, మళ్ళీ పోషించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలను మేలు చేసే దేవుడవు నాయన. ఆపత్కాలంలో ఆదుకునే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా, మేము నీ సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి తండ్రి. నీ యందు భక్తుల జీవితం దయచేతండి. ప్రతి పరిస్థితుల్లో నీ మీద మేము ఆధారపడేవారిగా ఉండాలి ప్రభా. నిన్ను ఆశ్రయించేవారు మేము ఉండాలి ప్రభు. చేసిన మేలను బట్టి నిన్ను స్తుతించే బిడ్డలుగా మేము ఉండాలి నాయన. అటు జీవితం దయచేయి నాయన. మా దేశాన్ని కనుకరించండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముడి స్వస్థపరచండి నాయన. ఎవరే బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు తండ్రి. వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి నాయన. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశను దీవించడానికి స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన యువతిగా మనల్ని విడిపిస్తాడు. రేపు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.